బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ హుజూరాబాద్ కార్యకర్తల భేటీలో చేసిన వ్యాఖ్యలు పార్టీలో దుమారం రేపుతున్నాయి. తమపై కక్ష సాధింపులకు పాల్పడితే సహించేది లేదన్నారు. ఈ వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఎక్కడ చూసినా దీనిపైనే డిస్కషన్ జరుగుతుంది. ఈ ఇష్యూలో చివరకు హైకమాండ్ జోక్యం చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఈటెల కామెంట్స్ పై పార్టీలో ఎవరూ మాట్లాడడం లేదు. దీంతో హైకమాండ్ నుంచి నేతలకు ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తుంది. దీంతో చాలా మంది నాయకులు ఈ విషయంలో తలదూర్చేందుకు జంకుతున్నారు. బీసీ సామాజిక వర్గంలో ఈటెల రాజేందర్ బలమైన నేత కావడంతో పార్టీ పెద్దలు సైతం ఆచితూచి మాట్లాడుతున్నారు. ఆయన్ను దూరం చేసుకుంటే బీసీ వర్గాలు పార్టీని విస్మరిస్తాయని భావిస్తున్నారు. ఇప్పటికే రాజేందర్ సొంత పార్టీ పెడతారని ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే పార్టీలో ఉన్న బీసీలే పెద్ద సంఖ్యలో ఆయన వైపు అడుగులు వేయొచ్చని అంచనా వేస్తున్నారు. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ అనుష. బీజేపీలో ఎంపీ ఈటెల రాజేందర్ వ్యవహారము రోజుకింత హాట్ గా మారుతుందని చెప్పవచ్చు. మొన్న 3 రోజుల క్రితం ఈటెల రాజేందర్ చేసినటువంటి వ్యాఖ్యలు బీజేపీలో తీవ్ర దుమారాన్ని నేర్పాయి. ఇక్కడ హుజూరాబాద్ నుంచి వందలాది మంది కార్యకర్తలు షామీర్పేటలోని ఈటెల రాజేందర్ నివాసానికి వచ్చి ఆయనతో మాట్లాడిన సందర్భంలో హుజూరాబాద్ తో పాటుగా ఈటెల రాజేందర్ అంశాలను బీజేపీలో అప్రాధాన్యతంగా అంటే ఒక అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఆయన అనుచరులు ఈటెల రాజేందర్ ముందు చెప్పారు. అదే సందర్భంలో కొంతమంది ఆయనకు సంబంధించిన గౌతమ్ అని చెప్పేసి ఒక సీనియర్ నాయకుడు కూడా అంటే దశాబ్దాల కాలం నుంచి కూడా ఈటెల రాజేందర్ వెంట ఉంటున్న వ్యక్తి కూడా బీజేపీకి రాజీనామా చేస్తూ కొన్ని రాజీనామా లేఖలు కొన్ని అంశాలను కూడా జోడించారు. అందులో ఏంటంటే ఈటెల రాజేందర్ ఖచ్చితంగా పార్టీలో అణగదొక్కే ప్రయత్నం చేస్తుంది. ఒక బలమైన నాయకుడుగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ కుట్రపూరితంగానే అతన్ని సైడ్ లైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి ఆయన ఆరోపించారు. ఎందుకంటే ఆయన ఈటెల రాజేందర్ కనుక పార్టీలో ఒక పొజిషన్ లో ఎంపీగా ఉన్నాడు కాబట్టి అతని వల్ల మిగతా భవిష్యత్తులో చాలా మందికి సీనియర్ నేతలకు ఇబ్బందికరంగా మారింది. అధిష్టాన దృష్టిలో మంచి అంటే గుడ్ లుక్స్ లో ఉన్నటువంటి ఈటెల రాజేందర్ కు మిగతా నాయకులు కొంతమంది కావాల్సుకొని అతన్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి తీవ్ర సంచలన ఆరోపణ చేశారు. ఆ తర్వాత రాజీనామా చేసిన తర్వాత కార్యకర్తలందరూ కూడా ఈటెల రాజేందర్తో సమావేశమై చర్చించారు. తమ విషయాలని చెప్పి కార్యకర్తలు తమ ఆవేదనలు నేతలు అందరూ కూడా ఈటెల రాజేందర్ చెప్పారు. ఇదే సందర్భంలో ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ రోజు 3-4 రోజులుగా పెద్ద దుమారాన్ని చేస్తున్నాయి. ఎందుకంటే నన్ను ఎవరు ఏం చేయలేరు, ఒక సైకోను ఒక షాడిస్తో తనకు ఆయన పోలికన తెలంగాణ రాజకీయాల్లో తను ఏంటో అందరికీ తెలుసు అని చెప్పేసి ఘాటుగా వ్యాఖ్య చేశారు. సో ఒక రకంగా బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ ను టార్గెట్ చేస్తూ సీరియస్ గా ఘాటు వ్యాఖ్య చేశారు. సో అప్పటి నుంచి కూడా బీజేపీలో ఒక పెద్ద దుమారం మొదలైందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇద్దరు కీలక వ్యక్తులు, ఒకరు కేంద్ర మంత్రి మరొకరు ఎంపీ, ఇద్దరు సంబంధించినటువంటి నేతల మధ్య ఒక ఆధిపత్య పోరు అని చెప్పవచ్చు. సో ఇద్దరి మధ్య కీలక నేతల మధ్య విభేదాలు మొత్తం కూడా బీజేపీని ఒక రకంగా గందరగోళ పరిస్థితిలో పడేశాయి. సో ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కావచ్చు ఇతరత్ర మొత్తంగా కూడా ఆ 2 వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు ఆరోపణలు విమర్శలు తీవ్ర స్థాయిలో చేసుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై ఈటెల రాజేందర్ అదే విధంగా మొత్తంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై కేంద్రానికి కేంద్ర పెద్దలకు బీజేపీ పెద్దలకు తాను మొత్తం వివరిస్తాను, లేఖ ద్వారా తెలియజేస్తాను, అసలు పార్టీలో ఏం జరుగుతుందో ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్నాను, కానీ కేంద్ర పెద్దలకు బీజేపీ పెద్దలు ఖచ్చితంగా లేఖలా ఖండించాలని చెప్తారని చెప్పేసి కూడా చెప్పారు. సో ఆ తర్వాత అంతా అయిపోయింది. 3 రోజుల తర్వాత రీసెంట్ గా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఉన్నటువంటి రామచంద్రరావు ఢిల్లీకి వెళ్లారు. సో అక్కడ అధిష్టాన పెద్దలు కలుస్తారు. మొత్తంగా కూడా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారి ఢిల్లీకి వెళ్ళిన సందర్భంలో అన్ని విషయాలతో రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలు అదేవిధంగా బీజేపీ పార్టీలో సాగుతున్న ప్రస్తుత పరిణామాలపై జేపీ నడ్డా వివరించే ప్రయత్నం చేస్తారు. ఆ సందర్భంలోనే జేపీ నడ్డా కూడా కొన్ని రామచంద్రరావుకు కీలకంగా మార్గదర్శకాలు తయారు చేస్తుంది తెలుస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈటెల రాజేందర్ విషయంలో ఎవరు కూడా నోరు విప్పకూడదు. ఎందుకంటే ఈటెల రాజేందర్ సంబంధించి ఈ 2-3 రోజులు జరుగుతున్న చర్చ ఖచ్చితంగా నేతలు ఎవరు కూడా ఆ విషయంలో మాట్లాడితే ఖచ్చితంగా పార్టీ తనపైన సీరియస్ గా వారిపైన ఎవరిపైన మాట్లాడపై
సీరియస్ గా చర్యలు తీసుకుంటుందని చెప్పేసి కూడా ఒక మెసేజ్ పాస్ చేసినట్టుగా తెలుస్తోంది. గత 2-3 రోజులుగా కూడా ఈటల రాజేందర్ పై బీజేపీ నేతలు మాట్లాడాలంటేనే తెలుస్తోంది. ఎందుకంటే అధిష్టానము ఒకవైపు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఎవరు కూడా ఈటల రాజేందర్ వ్యవహారంలో ఆయన మాట్లాడిన మాటలపైన ఎవరు కూడా స్పందించకూడదని చెప్పేసి ఒక స్పష్టమైన ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో నేతలెవరు కూడా పూర్తిగా స్థాయిలో సైలెంట్ గా మారిపారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అధిష్టానం కూడా ఈటల రాజేందర్ వ్యూహంలో కొంత పునరాలోచన పడినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే తెలంగాణలో బీసీ సామాజిక వర్గం ఎక్కువ, అంటే దాదాపుగా 59-60% ముందు ఉంటారు. అందులో ఈటల రాజేందర్ చాలా కీలకమైన వ్యక్తిగా ఉంటూ వస్తున్నాడు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర, అంటే దాదాపుగా 2 దశాబ్దాల కాలంలో తెలంగాణ రాజకీయాల తలమైన ముద్ర వేసుకున్నాడు. బీసీ సామాజిక వర్గం, అదే విధంగా ముదిరాజు కమ్యూనిటీకి చెందిన కాబట్టి ఉన్న ఈటల రాజేందర్ అదే సందర్భంలో మాజీ మంత్రిగా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఒక అనుచరగణం ఉండి తెలంగాణ ప్రజలకు కొంత అందుబాటులో ఉండి తెలంగాణ ప్రజల్లో మంచి గుడ్ లుక్స్ లో ఉన్న లీడర్ గా ఉంటూ వస్తున్నాడు. సో మొన్నటి అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించి ఈటల రాజేందర్ అధ్యక్షుడిగా ఎన్నుకుందామని అనుకుంటున్న తరుణంలో కొంతమంది నాయకులు అధిష్టానం, అంటే మోడీ, అదే విధంగా అమిత్ షా, నడ్డా కూడా ఈటల రాజేందర్ వైపే మొగ్గు చూపినప్పటికీ కొంతమంది రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక 2 నాయకులు ఈటల రాజేందర్ అధ్యక్షుడిగా చేస్తే బాగుండదు, ఏదైతే ఆర్ఎస్ఎస్ అదైతే మొత్తం బీజేపీ భావజాలానికి ఆర్ఎస్ఎస్ భావజాలానికి అది పూర్తిగా వ్యతిరేకము, ఆయన కమ్యూనిస్టు భావజాలానికి వచ్చారు కాబట్టి అది మిగతా నాయకుల పైన ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతానికి అనుగుణంగా పనిచేసే నాయకులకు కాస్త ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. సో బీజేపీ ఈటల రాజేందర్ కనుక అధ్యక్షుడు ఇస్తే బీజేపీ మొత్తంగా కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటుంది. ఈటల రాజేందర్ ఈయన కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ అదేవిధంగా కొంతమంది నాయకుల పైన రాష్ట్రానికి సంబంధించిన కొంత నాయకులు ఒత్తిడి తీసుకొచ్చారు. దీని వల్లనే చివరి నిమిషంలో ఈటల రాజేందర్ కు అధ్యక్షుడిగా నియమించాలనుకున్న అధిష్టానము డ్రాప్ చేసింది. సో వెనకడుగు వేసిందని చెప్పేసి ఒక చర్చ పార్టీలో జరుగుతుంది. సో ఆ 1-2 నాయకుల వల్లే ఈటల రాజేందర్ అధ్యక్షుడు పదవి రాకుండా పోయిందని చెప్పేసి ఈటల రాజేందర్ తో సహా ఆయన అంచరగనం అందరికీ కూడా పక్కా సమాచారం ఉంది. అప్పటి నుంచి కూడా అధ్యక్షుడు ఎన్నిక తర్వాత కూడా ఈటల రాజేందర్ చాలా సైలెంట్ గా అయిపోయారు. ఎందుకంటే తెలంగాణలో ఖచ్చితంగా తనకు రాష్ట్ర అధ్యక్షుడిగా ఇస్తే తనకు ఖచ్చితంగా పార్టీని మరింత పూర్వవైపు తీసుకొచ్చి, అంటే పెద్ద ఎత్తున బీజేపీని బలోపేతం చేసి నెక్స్ట్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి అనుకుంటున్న తరుణంలో అతనికి అధ్యక్ష పదవి రాకపోవడం, అదే సందర్భంలో ఆయన్ను రాజకీయంగా ఎదుర్కోలేక కొంతమంది ఆయన అంచనా వర్గాన్ని తర్వాత అతని కుట్రలు అప్రధానంగా అతన్ని అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఒక చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ కొద్ది రోజులుగా సైలెంట్ గా అయిపోయారు. భవిష్యత్తులో బీజేపీలో కనుక ఒకవేళ ఈటల రాజేందర్ కనుక ఏదైనా కఠిన నిర్ణయం తీసుకుంటే అది అల్టిమేట్ గా బీజేపీ పార్టీకి తీవ్ర నష్టంగా మారుతుంది. అదే సందర్భంలో బీసీలు మెజార్టీగా ఇప్పుడు ఉన్నటువంటి నాయకుల్లో తెలంగాణలో అన్ని పార్టీలో ఉన్న నాయకుల్లో బీసీలో పెద్ద సంఖ్యలో ఈటల రాజేందర్ వైపు ర్యాలీ అవుతారు. అంటే ఈటల రాజేందర్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. కాబట్టి ఈటల రాజేందర్ సంబంధించి ఏ విషయంలో అయినా మనం ఆచితూచి వ్యవహరించాలి. ఆ ఈటల రాజేందర్ కంటే మనం ఖచ్చితంగా కొంత నొప్పించేలాగా లేకుంటే ఈటల రాజేందర్ విషయంలో కఠినంగా వైఖరిస్తే అది అల్టిమేట్ గా బీజేపీకి నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు తెలంగాణలో బీజేపీ క్రమక్రమంగా పుంజుకుంటుంది. సో ఇలాంటి తరుణంలో ఈటల రాజేందర్ వైపు ఒక నిర్ణయం తీసుకుంటే అది అల్టిమేట్ గా పార్టీకి నష్టం జరుగుతుంది తప్ప ప్రయోజనం ఉండదు. సో అందరూ కూడా ఈటల రాజేందర్ విషయంలో ఎవరు మాట్లాడకూడదు అని చెప్పేసి ఒక కఠినంగా కొంత ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ వారం రోజుల్లోనే, అంటే పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న తరుణంలోనే ఈ 2-3 వారం రోజుల్లోపే ప్రధాని నరేంద్ర మోడీ అమిత్ షాతో ఈటల రాజేందర్ ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉందని కూడా తెలుస్తా ఉంది. సో అధిష్టానం కూడా మోడీ అమిత్ షాకు సంబంధించి ఇప్పటికీ జేపీ నడ్డా ఈటల రాజేందర్ కు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. ఈ వారం రోజుల్లో అందుబాటులో ఉన్న సమయాన్ని బట్టి మోడీ అమిత్ షాతో భేటీ కావాల్సి ఉంటుంది, సిద్ధంగా ఉంటాయని చెప్పేసి కూడా ఈటల రాజేందర్ కు సమాచారం అందినట్టుగా తెలుస్తుంది. సో ఆ తరువాత ఈటల రాజేందర్ కు మరింత ప్రాధాన్యత రాష్ట్ర బీజేపీలో ప్రాధాన్యత కూడినటువంటి ఒక రోల్ క్రియేట్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. సో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఈటల రాజేందర్ కు అతను ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడు పదవి దక్కకో లేకపోతే అతని అంతర్వర్గం అన్యాయం జరుగుతుందని అనుకుంటున్నాడో ఇలాంటి తరుణంలో అతనికి మరింత ఎనర్జీని ఇచ్చేలా లేకుంటే అతని అనుచర వర్గాన్ని సంతృప్తి చెందేలా
సంతృప్తి చేసేలా అతనికి కీలక బాధ్యతలు అప్పచెప్పే అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. సో మొత్తానికి అయితే రాధాకృష్ణ అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బీజేపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి ఈటెల రాజేందర్ సొంత పార్టీ పెడతారని ప్రచారం సైతం సాగుతుంది. మరి బీసీ లీడర్ గా ఉన్న ఈటెల రాజేందర్ ఒకవేళ పార్టీ పెడితే ఎలాంటి పరిణామాలు ఉంటాయి? అవి లోకల్ బాడీ ఎలక్షన్స్ పై ఏదైనా ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంటుందా? అనుష, ఇప్పుడున్న పరిస్థితిలో ఈటెల రాజేందర్ పార్టీ పెడుతున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో ఎవరికి అనుకూలంగా వాళ్ళు కొంచెం ప్రచారం చేస్తున్నారు తప్ప అది అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే గతంలో కూడా చాలా మంది నాయకులు పార్టీ ప్రత్యేక పార్టీ పెట్టుకొని ముందుకు వెళ్ళాలని అనుకుంటారు. అలా ఆలోచన చేసి కొంత విఫలమయ్యారు. సో ఈటెల రాజేందర్ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ నిర్ణయం తీసుకోవాలనుకుంటే కొంత సమయం తీసుకొని కేవలం తమ అంతర వర్గానికో తనకో అన్యాయం జరిగిందని చెప్పి పార్టీ పెడితే భవిష్యత్తులో రాజకీయంగా మరింత ఇబ్బందికర పరిస్థితి వస్తుందని తెలుసు. ఎందుకంటే ఈటెల రాజేందర్ కు తన పైన తనకు అంచనా ఉంది. సో రాష్ట్రంలోనే తనకు అంటూ ఒక ఇమేజ్ ఉంది. సో ఆ ఇమేజ్ అదే విధంగా మరొక పార్టీ రెండూ కలిస్తే తనతో పాటుగా పార్టీకి మ్యూచువల్ గా లాభం జరుగుతుంది. సో కొత్త పార్టీ పెడితే అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది. సో కొత్త పార్టీ పెట్టాలంటే మళ్ళీ గ్రౌండ్ లెవెల్ నుంచి 1 by 1 స్టెప్ చేసుకుంటూ పోవాలి. సో ఒక సుదీర్ఘ ప్రక్రియ. సో ఆ పార్టీ ఏర్పాటు నుంచి మొదలు పెడితే నెక్స్ట్ దాన్ని బలోపేతం చేసేంత వరకు గ్రామ కమిటీ చేసేందుకు కొంత సమయం తీసుకుంటుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదు. ఎందుకంటే పార్టీ నిర్వహించాలన్నా కొంత కష్టతరము. అంటే డబ్బులు ఒకటే, అంటే కేవలం ఆర్థిక స్తోమత ఆర్థికంగా ఉంటే సరిపోదు. పార్టీ నిర్వహించడానికి ఒక పెద్ద వ్యూహం అమలు చేయాల్సి వస్తుంది. సో గతంలో దేవేందర్ గౌడ్ కావచ్చు, ఇతరత్ర కొంతమంది నాయకులు పెట్టిన సందర్భం విజయశాంతి లాంటి వాళ్ళు కూడా పార్టీ పెట్టి సరైన అంటే ఒక అవగాహన రాహిత్యంతో కొంత తొందరపడి పెట్టి కొంత ఫెయిల్యూర్ పరిస్థితులు ఉన్నాయి. సో ఈసారి ఈటెల రాజేందర్ అలా కాకుండా ఆచితూచి వ్యవహరించాలనుకుంటారు. ఒకవేళ నిజంగానే కనుక పార్టీ పెట్టాలనుకుంటే కేవలం తన ఒక్కటే కాదు, తెలంగాణలో మిగతా అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి కీలక నాయకులను పోగు చేసి అంటే బలమైన పార్టీకి ఎదగాలంటే కొంతమంది బలమైన నాయకులను ఆకర్షించాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ అలాంటి నాయకులను లేకుంటే ఆయా కుల సంఘాలకు సంబంధించి సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి పెద్దలతో భేటీ నిర్వహించి అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకొని ఫస్ట్ మొదటగా ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో బీసీలతో పాటు మిగతా సామాజిక వర్గాలన్నీ కూడా అట్టడుగు వర్గాలన్నీ కూడా తెలంగాణలో కొత్త పార్టీకి స్కోప్ ఉందా కోరుకుంటున్నారా అని చెప్పేసి ఫస్ట్ నిరంతర చర్చ జరిపిన తర్వాత ఈటెల రాజేందర్ ఒక తుది నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈటెల రాజేందర్ ఆలోచన ఒకటి ఏంటంటే అసలు బీజేపీ అధిష్టానం ఏ రకంగా ఉండబోతోంది, బీజేపీ అధిష్టానం తన విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, తనకు బీజేపీలో ఏదైనా ప్రాధాన్యత పాత్ర అంటే రాష్ట్ర బీజేపీలో కీలక పాత్ర ఇచ్చే అవకాశం, పార్టీలో తనకంటూ ఒక మంచి గుర్తింపు ఇచ్చే పదవితో కూడిన బాధ్యతలు అప్పచెప్పే అవకాశం ఉందా, ఉంటే ఆ ఆలోచనకు అనుగుణంగా పనిచేయడం లేదు. ఇప్పటికి కూడా పార్టీలో తనకు అప్రధాన్యంగా లేకపోతే ప్రాధాన్యత లేకుండా సైలెంట్ చేసే అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్పుడు కొంత సీరియస్ గా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అప్పటి వరకు వేచి చూడాలని ఒక ఆలోచన ఉన్నాడు. ఏదైతే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఈటెల రాజేందర్ పార్టీ పెడుతున్నారంటూ వస్తున్నా అవన్నీ కూడా పూర్తిగా సత్యదూరం అని చెప్పేసి తన అంతర్వర్గం చెప్తా ఉన్నారు. భవిష్యత్తు ప్రస్తుతం బీజేపీ అధిష్టానము తన పైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది ఆయన వాళ్ళ ఆలోచన తెలుసుకున్న తర్వాతే ఈటెల రాజేందర్ నెక్స్ట్ బీజేపీ పార్టీ కాకుండా ఇతరత్ర ఆలోచనలు రాజకీయ భవిష్యత్తు వైపు అడుగులు వేసే అవకాశం ఉంది. దాంట్లో ముఖ్యంగా బీసీతో పాటు అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నాయకులతో మాట్లాడి అదే సందర్భంలో ఆయా పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి ముఖ్య నేతలు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉన్నటువంటి నాయకులందరినీ తన ఒకవేళ ఒక కొత్త పార్టీ పెట్టడం అట్లాంటి వాటితో చర్చించి వాళ్ళందరూ పార్టీ అందరూ కలిసి ఒక మూకుమ్మడిగా ఒక పార్టీని పెట్టుకుంటే అప్పుడు బాగుంటుంది తప్ప తొందరపడి ఏదో ఒక కొంత కింద నుంచి అనుచరులు కావచ్చు ఇతరత్ర కొంత అభిమానులు కావచ్చు ఒత్తిడి తీసుకొచ్చినంత మాత్రాన పార్టీ పెడితే దాని పర్యవసనాలు వేరే రకంగా ఉంటాయి. సో అలాంటి అవకాశం ఇవ్వకుండా ఉండాలని ఈటెల రాజేందర్ చాలా ఆచితూచి వ్యవహరించాలని అనుకుంటున్నాడు. ఎందుకంటే తెలంగాణలో ఇప్పుడు ఉన్నటువంటి బీసీ నాయకులు చాలా కీలకమైన శక్తివంతమైన నాయకుడుగా ఉంటున్నారు ఈటెల రాజేందర్. సో తెలిసి అలాంటి అవకాశాలు ఇవ్వకుండా ఒకవేళ కనుక మనం భవిష్యత్తులో వేసే అడుగు అది తెలంగాణలో పార్టీ శక్తివంతమైన ఒక రాజకీయ పార్టీగా మారాలి. అదే సందర్భంలో మొత్తం కూడా బీసీ అట్టడుగు వర్గాలకు న్యాయం జరిగేటట్టుగా ఉండాలి తప్ప తొందరపడి పెట్టుకొని అనవసరంగా ఏదైతే ఫెయిల్ కావద్దు అనే ఒక ఉద్దేశంతో ఈటెల రాజేందర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఏదేమైనా రానున్న రోజుల్లోనే ఈటెల రాజేందర్ సంబంధించి బీజేపీ అధిష్టానం
ఏం చేయబోతుంది, అదే విధంగా బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈటెల రాజేందర్ ఏం చేయబోతున్నారు అనేది మాత్రం ఖచ్చితంగా కాలంలో మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.